తీసుకోక తప్పదు. విలేకరులు ఎస్పీ కాడ మాత్రం కేసు పెట్టే మాత్రం గ్యారెంటీ మాత్రం వాళ్ళు మాత్రం ఏ పరిస్థితిలో ఉదయం లేదు. సీఎం లెవెల్లో పోయినా ఎవరైనా అసలు ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ మాకు చెప్పాలి. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ తెలియకుండా మా మీదకి వచ్చేసి మంగళ మీదకు దమ్మి చేసి పోలీసు వాళ్ళు అంటున్నారు తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్లి లాస్ట్ లో ఎక్కించుకునేటప్పుడు మేము పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసు వాళ్ళు అన్నప్పుడు మాకు చెప్పాలి కదా. ఆడవాళ్ళని ఎవరు గుద్దుతారు, ఎవరు కొడతారండి పోలీసు వాళ్ళు? ఎవరైనా ఎవరైనా కొట్టున్నారు ఇక్కడ. అసలు జెంట్స్ అయితే ఆడవాళ్ళు మీరు కొట్టచ్చా? నా భర్త అయితే సీఎం దాకైనా పోయి నేను గందరగోళం చేస్తాను, నేను ఆత్మహత్య చేసుకుని నా భర్తను కాపాడుకుంటా. అది మాత్రం కాదు, నా భర్తకు కానీ ఏమన్నా కానీ జరిగిందంటే ఒక్కొక్కరు ప్రాణాలు తీస్తా. ఒక్కొక్కరికి వ్యక్తులు వచ్చారు ఇంటికి. వెంకటేశ్వర్లు కావాలి. వెంకటేశ్వర్లు కాదు ఆయన పేరు వెంకటేష్ అయితే వెంకటేశ్వర్లు అని అడిగారు. ఇంకేదైనా ఎవరైనా వచ్చారేమో లోన్ వాళ్ళు ఎట్లా ఉంటారు కదా, మాకు తెలియదు అని చెప్పన్నాం. వెంకటేష్ అని ఉంటే మాకు తెలుసున్నాం. సరే వచ్చారు, మా ఆయన్ని మా మధ్యని పట్టుకొని లాక్కొని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతా ఉన్నారు. సరే ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని అడ్డం పడ్డదానికి నన్ను కూడా ఈ చేత్తో ఇలా బిగించి ఈడ గుద్దేసి ఈ చెయ్యి అట్లాగే లాగేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ ఈడ్చి అంత దూరాన్ని వేసారు. సరే ఎందుకు, ఏం జరిగింది, ఏమవుతుంది సార్, ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పానంటే అప్పటి వరకు కూడా మేము పోలీసులని చెప్పలే. తర్వాత వేరే సార్ వాళ్ళు ఏమంటే మామూలు కాకి యూనిఫామ్ వేసుకొచ్చిన తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళని అర్థమైంది. కుర్రవాళ్ళంతా మామూలు సివిల్లోనే ఉన్నారు. సరే ఏమైంది అని అంటే ఏ విషయం చెప్పట్లేదు. కనీసం దేనికి తీసుకెళ్తున్నారంటే ఏ విషయం చెప్పలేదు. అట్లాగే షర్టు పట్టుకున్నాడు, ఈడ్చుకుంటూ వచ్చేసాడు. మా అన్నని తీసుకొని కారులో వేసుకొని తీసుకెళ్ళి ఎందుకు అని అంటే మాత్రం ఎందుకని చెప్పట్లేదు. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టి తీసుకెళ్ళిపోయాడు. మా మరిది గొంతు పట్టి బిసికేసారు. మా ఆయన ఏమంటే కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు సార్. వాళ్ళందరూ తాగున్నారు, అందరు తాగేసి వచ్చేస్తున్నారు. ఎక్కడైనా కూడా ఇంతవరకు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి. ఏ పోలీసు వాళ్ళు అయినా కానీ మగవాళ్ళు ఇంతవరకు చేయి పెట్టి ఆడవాళ్ళు కొట్టింది ఇంతవరకు లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ చూడలేదు. కనీసం ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడ పోలీసులన్నా తీసుకురావాలి, అది కూడా లేదు. మగవాళ్ళే కొట్టేసి ఆడవాళ్ళని కొట్టేసి తీసుకెళ్లిపోయారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా మాకు తెలియట్లేదు. అసలు ఎందుకు ఇంత రౌడీజంగా చేస్తున్నారు? పోలీసు వాళ్ళే రౌడీలు అయిపోతే ఇంకా రౌడీలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారమ్మా? ఆయన బంగారంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు అది మానేసి కూరగాయల వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇదే షాపులు ఇవేను. ఈ షాపులన్నీ మా షాపులే, ఈ షాపులే ఇక్కడే పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. పెళ్ళైన తర్వాత ఆ వ్యాపారం ముగిచేసి ఇక్కడ బిజినెస్ పెట్టుకొని ఇది ఒక షాపు అదొక షాపులు పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. సరే ఏ సమస్య ఏందని కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి తీసుకెళ్లిపోయారు. కనీసం అరెస్ట్ వారెంట్ లేదు. ఇదో పలానా దానికి తీసుకెళ్తున్నాం వాళ్ళైనా మాకు చెప్పాలి కదా, ఆ విషయం కూడా చెప్పలేదు. ఎందుకు ఏంటి సార్ అంటుంటే అదంటే మీడియా మా ఫోన్ లాక్కునేసారు. వీడియో తీసుకుంటే లాక్కునేసి గుద్దేస్తా ఉన్నారు. ఆ సారు ఒక ఫోన్ ఎత్తుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళు వీడియో తీసుకుంటే మేము మీడియా అనగానే ఒక్క నిమిషం ఉండలేదు. మీడియా అనగానే ఎందుకు పారిపోవాలా, ఇది జరిగిందని మీడియా వాళ్ళకి చెప్పాలి కదా, ఎందుకు మీడియా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయారు? ఆ విషయం మాకు చెప్తే మాకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మేము ఆయనను కాపాడుకోవటమో ఏం జరిగిందని తెలుస్తుంది కదా. ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఎవరు ఏం చేపిస్తున్నారు, అది మాకు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మా ఇంటి మీదకి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి గందరగోళం చేశారు. అడ్డం పడ్డదానికి మా అన్నయ్య వాళ్ళని కొట్టారు, మా అమ్మను కొట్టారు, మా వదిని కొట్టారు, నన్ను కొట్టారు, మా పిల్లల్ని కూడా కొట్టారు సార్. గందరగోళం చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి. మేము చిన్న అంగడి పెట్టుకొని వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళం సార్. మా మీద ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తారు? నా భర్తను ఎందుకు తీసుకెళ్లారో నాకేం అర్థం కావడం లేదు సార్. అసలు ఇంతకుముందు ఎవరైనా వచ్చారు మా పోలీసు ఇంటికి? ఎవరు రాలేదు సార్. ఇలాంటి ఏం మా ఇంట్లో ఎప్పుడు జరగలేదు సార్. నా భర్త చిన్న అంగడి పెట్టుకొని ఎర్రగడ్డల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాడు సార్. ఆయన ఎందుకు తీసుకెళ్లారో కూడా అర్థం కావడం లేదు సార్. అడ్రస్ కోసం ఎవరైనా వస్తారు కదా, మామూలుగా చాలా సార్లు అడ్రస్ కోసం అందరి మీద దౌర్జన్యం చేసి ఆడవాళ్ళని కూడా గొంతు పట్టుకొని నలిపేశారు. నా భర్తని పైకి పోయి కొట్టుకుంటా తీసుకొని వచ్చేసారు కింద దాకా. అసలు ఎందుకు తీసుకున్నారు తెలుసు సార్. అసలు చెప్పలేదు సార్ మాకు. అసలు
ఏం చెప్పడం లేదు సార్. మాకు ఏం చేశారో కూడా మాకు తెలియదు సార్. అసలు వాళ్ళు మా ఆయన ఏం చేస్తారో తెలియదు సార్. మేము ఏమైనా చేస్తాం సార్. నేనైతే నా భర్తకు కానీ ఏమైనా జరిగిందంటే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకొని కేసు రాసి పెట్టి మరి వాళ్ళ మీద నేను చచ్చిపోవడం మాత్రం ఖాయింది మాత్రం జరుగుతుంది. నా భర్తకు మాత్రం ఏమైనా జరిగిందంటే వాళ్ళందరినీ ఏం చేస్తారు. నా భర్తకు ఒక చిన్న దెబ్బ తగిలినా సరే నేనేం చేస్తాను నాకే తెలీదు. సీఎం దాకానే పోతా నేను ఎంత దూరమైనా పోతా ఈ విషయంలో. వాళ్ళెవరో వచ్చారు సార్ వ్యాన్లో, మా మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు సార్. అడ్డం వచ్చినందుకు మా అన్నయ్యను కొట్టారు, మా అమ్మను కొట్టారు, మా వదిలిని కొట్టారు, నన్ను కొట్టారు. నా భర్తను పైనుంచి కొట్టుకుంటే లాక్కు తీసుకోవాలి. అడ్డం వచ్చి నా బిడ్డలు కూడా తోసేసారు సార్. తోసేసి గందరగోళం చేశారు సార్. మీడియా వాళ్ళు వచ్చి అడ్డం పడ్డారంటే వాళ్ళు ఫోన్ లాక్కున్నారు. మా అన్నయ్య వాళ్ళు ఫోన్లు లాక్కున్నారు సార్. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరో కూడా మాకేం తెలియడం లేదు సార్. అసలు వాళ్ళు ఏం చేస్తారో నా భర్తని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఏం చెప్పడం లేదు సార్. వాళ్ళు అసలు ఏం చేస్తారో అర్థం కావడం లేదు సార్. అడ్డం వచ్చిందానికి మీడియా వాళ్ళని కూడా కొట్టబోయారు సార్. వాళ్ళు మాకు అసలు సామాన్య ప్రజలు మాకు అసలు న్యాయం జరగదు. మీడియా వాళ్ళని కొట్టబోయారంటే సామాన్య ప్రజలకు మాకు ఏం న్యాయం జరుగుతుంది సార్. అసలు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మీకు చేతులు జోడించి దండం పెడతాను సార్. నా భర్తని కాపాడండి సార్. మాకేమైనా సమస్య ఇస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం సార్. వాళ్ళు వచ్చి మా మీద ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి హింసించి రౌడీల్లాగా ప్రవర్తించి ఆడవాళ్ళు గొంతు నులిమేసి చెంపల మీద కొట్టి తల మీద కొట్టి హింసించారు సార్. పసిబిడ్డలను కూడా చూడకుండా పసిబిడ్డలు కూడా నెట్టేసి తీసుకోపోయారు సార్. నా భర్తని ఏం చేస్తారో అర్థం కావడం లేదు సార్. నా భర్త ఏమైపోతాడో అర్థం కాదు. నా భర్తకి ఏం జరుగుతుంటే నా భర్తకు ఒక్క దెబ్బ కూడా తగులుకుంటా చూడండి సార్. నా భర్తని కాపాడండి సార్. నా భర్త చిన్న వ్యాపారం పెట్టుకొని బతికేవాడు సార్. చిన్న ఎరగడ్ల వ్యాపారం బండి మీద పెట్టుకొని బతుకుతున్నాడు సార్. నా భర్తని కాపాడండి. మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. నా భర్తని కాపాడండి. నా భర్తని కాపాడి తీసుకోనండి. మీ అందరికీ దండం పెడుతున్నాను. అన్యాయంగా నా భర్త తీసుకెళ్ళిపోయారు. అన్యాయంగా తీసుకెళ్ళిపోయారు నా భర్తని. నా భర్తకి ఏ పాపం తెలీదు. నా భర్త ఏ తప్పు చేయలేదు. నా భర్తని అన్యాయంగా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి. వాళ్ళు ఎవరో కూడా తెలీదు. పోలీసులు అయితే కాదు. వాళ్ళు కాపాడండి సార్. మీకు ఎంతమంది బిడ్డలమ్మా? 2 పిల్లలు సార్. మా బిడ్డలు కూడా కొట్టారు సార్. ఇంట్లోకి వచ్చి తోసేసారు సార్ నా బిడ్డల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.